బ్యాక్ న్యూస్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు సహాయక చర్యలపై జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. వర్షాలకు జరిగిన నష్ట నివేదికలను సమన్వయం చేసే బాధ్యతను జిల్లాల వారీగా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగించింది. అలాగే రాష్ట్రంలో వరదల దృష్ట్యా సహాయం కోసం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతోటి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. జూరాల ప్రాజెక్టు ద్వారా వరద నీరు భారీగా తరలివస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను సాయంత్రం 6 గంటలకు 874.40 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి నిల్వ పూర్తి స్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 175 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడుకు 500 క్యూసెక్కులు, హంద్రీనివాకు 1680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 2180 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతూ ఉంది. 2 భూగర్భ జల విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి కొనసాగడం లేదు. అయితే నిన్న ఒక్కరోజే 2 అడుగుల నీటి మట్టం పెరిగింది. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. జిల్లాలో 36,495 హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్న సీఎం రైతులకు 80% సబ్సిడీ కింద విత్తనాలను అందజేస్తామని చెప్పారు. గుంటూరు జిల్లాకు శాపంగా ఉన్న నల్లమడ, కొండవీటి వాగులను రీడిజైన్ చేసి నిర్మిస్తామని చెప్పారు. ఆర్ఎండ్బి తీవ్రంగా నష్టపోయిందన్న ఆయన తిరిగి రోడ్లను 30 రోజుల వ్యవధిలో పునర్నిర్మించేందుకు షార్ట్ టెండర్లను పిలిచి పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. ఇవాల్టి నుంచి గుంటూరు కలెక్టరేట్ నుంచే రివ్యూలు నిర్వహించి వరద ప్రభావిత ప్రాంతాలు త్వరగా కోలుకునే విధంగా స్వయంగా పర్యవేక్షిస్తామని చెప్పారు చంద్రబాబు. మహబూబ్ నగర్ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన వారికి ప్రభుత్వం తగిన విధంగా నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పారు మంత్రి జూపల్లి. పట్టణంలోని రెవెన్యూ మీటింగ్ హాల్లో వర్షం వల్ల జరిగిన నష్టంపై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఎక్కడ ఎంత పంట నీట మునిగింది, ఎన్ని ఇండ్లు కూలిపోయాయి అనే వాటిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 2000 ఎకరాల పంట నష్టం సంభవించగా 40 ఇళ్లు కూలిపోవడంతో పాటు ఒకరు మృతి చెందారని చెప్పారు జూపల్లి. వారం రోజుల్లో గంగాధర, మేడారం, కోడిమాల్య పంప్ హౌజుల నిర్మాణాలను పూర్తి చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని వినియోగంలోకి తెస్తామని చెప్పారు మంత్రి హరీష్ రావు. కరీంనగర్ జిల్లాలో ఆకస్మిక పర్యటన నిన్న నిర్వహించిన మంత్రి ముందుగా ఎల్ఎండి కాలనీకి చేరుకుని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మానాలలోని గండి పూడ్చివేత పనులను పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 177 చెరువులకు గండ్లు పడ్డాయన్న ఆయన మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పటిష్టం చేయడంతో తక్కువ స్థాయిలోనే చెరువులకు గండ్లు పడ్డాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. ఆత్మకూరు మండలం సింగంపల్లి వద్ద హంద్రీనివా 2వ దశ నీటిని గొల్లపల్లి రిజర్వాయర్ కు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్తో కలిసి గంగా పూజను నిర్వహించారు. అనంతరం సింగంపల్లి నుంచి పంపునూరు వరకు కాలువ మీద రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు మంత్రి. ప్రతిరోజు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్న మంత్రి జీడిపల్లి నుంచి 5వ ప్యాకేజీలోని టన్నెల్ వరకు 65 కిలోమీటర్ల మేర కాలువకు నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో చెరువులకు కూడా త్వరలోనే నీటిని అందజేస్తామని చెప్పారు. అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు మంత్రి కామినేని శ్రీనివాస్. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి విష జ్వరాలు ప్రబలుతూ ఉండడంతో వైద్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు. మంత్రితో పాటు జిల్లా మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా పాల్గొన్నారు. వార్డుల్లో వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముందు ఆందోళనకు దిగిన సిపిఎం నాయకులు ఆసుపత్రిని 500 పడకలుగా మార్చిన తర్వాత మౌలిక సదుపాయాలు లోపించాయని ఆరోపించారు.
వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఒక దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఒలిశెట్టి శ్రీనివాస్ జలసాలకు అలవాటు పడి నెల రోజులుగా ఇళ్లలో వరుస దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. పోలీసులు మార్కెట్ దగ్గర పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా శ్రీనివాస్ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో చోరీల భాగోతం బయటపడింది. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హోంగార్డు ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ పెట్టిన ఇద్దరిని అరెస్ట్ చేశారు అనంతపురం పోలీసులు. కొత్త చెరువు మండలం కేశవపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామసుబ్బయ్య అతని కూతురుతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డాడు. హోంగార్డు ఉద్యోగాలను ఇప్పిస్తామని 5 నుంచి 7.5 లక్షల రూపాయలను వసూలు చేశారు. ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 4,25,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.